మోంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బొరాజ్ మండలంలో తర్నం వాగు పొంగి పొర్లుతోంది. లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఆదిలాబాద్ నుంచి తర్నం వాగు మీదుగా మహారాష్ట్ర వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తర్నం వాగుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మోంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి, ఓవర్ టు యు. భోగి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మోంతా మోగిస్తుంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 10 సెంటీమీటర్లకు పైగా ఇప్పటికే వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి దంచికొట్టిన వర్షానికి లో లెవెల్ కాజ్వేలు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులోకి సైతం ఇంట్లో కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు కడం ప్రాజెక్టు కాసేపటి క్రితం వరకే గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మరోవైపు స్వర్ణ ప్రాజెక్టుకు సైతం కాసేపటి క్రితం వరకు ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేశారు. ఇటు బైన్సాలోని గడ్డన్నవాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం తర్నం వాగు వద్ద ఉన్నాం. తర్నం వాగు లో లెవెల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నిలిచిపోయాయి. ఇటువైపు కిలోమీటర్ మేర, అటువైపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. బోరాజు జాతీయ రహదారి నుంచి 44వ నంబర్ జాతీయ రహదారి నుంచి తర్నం వాగు వరకు లారీలు ఇటువైపు నిలిచిపోగా, అటువైపు బల్లార్ష వైపు నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి తర్నం వాగు వరకు వాగు నుంచి 1 కిలోమీటర్కు పైగా నిలిచిపోయినట్టుగా మనకు ప్రస్తుతం విజువల్స్లోనైతే చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడు వర్షం వచ్చినా వాగులు ఈ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ బోరాజ్ నుంచి మహారాష్ట్ర వెళ్లే రహదారి మాత్రం పూర్తిగా జలదిగ్బంధంలో, ఈ లో లెవెల్ వంతెన మాత్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టులకు సైతం ఇంట్లో కొనసాగుతుండగా ఒక గేట్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రాజెక్టులో నీళ్లు దిగువకు వస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. అయితే ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం మూలంగానే లో లెవెల్ వంతెనపై నుంచి నీరు వెళ్తుంది. ఇక్కడ ప్రస్తుతం చూసుకోవచ్చు, కాసేపటి క్రితం అంటే రాత్రి వస్తున్న క్రమంలో ఒక లారీ సైతం బోల్తా పడ, అందులోని వరి ధాన్యం బస్తాలు పూర్తిగా నీటి పాలయ్యాయి. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. అయితే ఈ లో లెవెల్ వంతెన పైన వాహనాలు రాత్రి నుంచి నిలిచిపోయిన పరిస్థితి, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఇటు మంచిర్యాల జిల్లా, కొమరంభీం జిల్లాతో పాటు నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలోని వర్షాలు దంచుకొట్టాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షం కురిస్తే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసినట్టుగా వాతావరణ శాఖ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం అంటే 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా జైపూర్లో 72.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కొమరంభీం జిల్లాలోని కెరమేరు మండలం ధనోరాలో 70.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం చాప్రాలలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఇటు ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. అయితే కాలం కాని కాలంలో ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటలు సైతం దెబ్బతింటున్న సిచ్యువేషన్ ఉంది. అతివృష్టికి ఇప్పటికే సాగు చేసిన రైతన్నకు దిగుబడి తగ్గిపోయింది. ముఖ్యంగా ఇక్కడ పత్తి, సోయా ఎక్కువగా పండిస్తారు, మొక్కజొన్న సైతం పండిస్తారు. అయితే పత్తి దిగుబడి రాలేదు. 12 నుంచి 15 క్వింటాలు వచ్చే పత్తి కేవలం 3-4 క్వింటాల్లో మాత్రమే దిగుబడి వచ్చిన పరిస్థితి. అయితే వచ్చిన పత్తి సైతం మార్కెట్ తీసుకెళ్తే తేమ పేరుతో అధికారులు CCI నిబంధనలు ఉన్న నేపథ్యంలో 12% దాటితే కొనుగోలు చేయట్లేదు. దీంతో ఆరేసిన పత్తి సైతం కొన్ని చోట్ల తడిసి ముద్దైపోయిన పరిస్థితి. అటువైపు సోయా సైతం కొనుగోలు లేటెస్ట్గా ప్రారంభించిన ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఆరబెట్టుకుని వర్షాలకు తడిసిపోయిన పరిస్థితి. అయితే ఒక్కసారి తడిస్తే అది రంగు మారడం మూలంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాకపోకలు కొన్ని చోట్ల నిలిచిపోయాయి. ప్రాజెక్టులు నిండుకుండాను తలపించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. భోగి, థ్యాంక్ యూ సారంగపాణి.